ఎందుకు మీ సినిమాకి ఎవరు ప్రొడ్యూస్ చేయరు, మిమ్మల్ని చూస్తే నీకేంట్రా ప్రొడ్యూస్ చేసేది అంటారని చెప్పేసి మీరే ప్రొడ్యూసర్ అయ్యారా అంటే మీ సినిమా? మీరు చెప్పండి. అంటే ఇప్పుడు ఒకటండి మీరు అడుగుతున్న ఆబ్వియస్ గా ఇప్పుడు నేను హీరోగా ఉన్నాను ప్రొడ్యూసింగ్ చేయండి అని చెప్పేసి ఆయన ఒక సినిమా ఈయన హీరో వేరే వాళ్ళని ప్రొడ్యూసర్ గా పెట్టుకుంటే ఇద్దరిని కలిపి బయటకు వెళ్ళమంటారని చెప్పేసి మీకు మీరే ప్రొడ్యూసర్. నేను ఒకటి అడుగుతానండి, ఒకే అడుగుతాను. అంటే మా హీరోకి ఏం తక్కువ ఉంది మేడం అది చెప్పండి ఫస్ట్. మీ హీరో అంటే ఇప్పుడున్న అంటే ఒకప్పుడు బాలకృష్ణ, ఒకప్పుడు కాదు ఇప్పటికి కూడా వెళ్తున్నారు బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, అంటే వాళ్ళని గ్లామర్ బాయ్స్ గా ఒక ఫ్యామిలీ మెన్స్ గా అంటే వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు తక్కువ అనేది కాదు. ఇప్పుడు పబ్లిక్ చూసే వాళ్ళు మిమ్మల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నారు? ఒకప్పుడు వాళ్ళు ఏలుతున్న సమయంలో నారాయణమూర్తి గారు వచ్చారు, కానీ ఆయన తీసుకున్న అంతా కూడా సోషల్ ఫ్యాంటసీ పైన సినిమాలు తీశారు కాబట్టి ఆయన ఆ మాత్రం నిలదొక్కుకోగలిగాడు. మీరు ఏ ధైర్యంతో హీరోగా దేంతో వచ్చారంటే మిమ్మల్ని మీరు చూసుకొనేనా? మనం చేసే కంఠర్థం బాగుంటే ఎవరైనా చూస్తారు మేడం. కథను నమ్ముకొని, ఇప్పుడు నారాయణమూర్తి గారు కూడా కథలు నమ్ముకొని వచ్చారు కాబట్టి నిలబడ్డారు. సో మీరు ఆయనని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు అనుకోవచ్చా? ఎస్ కరెక్ట్ మేడం. కథ బాగున్నది. డైరెక్టర్ మన అజయ్ గారు కూడా మంచి దమ్మున్న డైరెక్టర్. అజయ్ గారిని నమ్మారా, మిమ్మల్ని మీరు నమ్మారా, నమ్ముకున్నారా? నన్ను నేను నమ్ముకుంటూ అందరినీ ఆదరించుకుంటూ ఆయన కథ, ఆయన డైరెక్షన్, ఆయన ఐటమ్ బాగున్నది కాబట్టి ఇద్దరం కలిసి సక్సెస్ చేయాలనేది మా